వచ్చేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డావు నువ్వు జగన్ చూడడానికి రావడానికి? చాలా ఇబ్బందులు పడ్డామండి. ఎన్ని ఇబ్బందులు అంటే పోలీసు దారి కడాకి కూడా ప్రతిదీ చెకింగ్. ఎక్కడికి వెళ్తున్నారని తాళపాలను రాగాలే మాకు ఒక ఆలోచన పుట్టింది. ఎలాగైనా జగన్ చూడాలని ఆశతో మా కారులో ఈ డ్రెస్సులు ఉంటే ఈ డ్రెస్సుల్ని మా ఒంటి మీద తొడుక్కొని వస్తుంటే వాళ్ళు అనేవారు అప్పుడు, ఏ ఆర్ఎండ్బి వాళ్ళా? బాబు ఆర్ఎండ్బి వాళ్ళమే. ఎక్కడికి వెళ్తున్నారు? నర్సీపట్నం వెళ్తున్నామండి అని అక్కడ చెప్పాం. మళ్ళీ నెక్స్ట్ కన్నూరుపాలెం అని అడిగారు. కన్నూరుపాలెం అడిగితే కన్నూరుపాలెం అని చెప్పి అది చెప్పాం మేము. వాళ్ళే అంటున్నారు బాబు ఆర్ఎండ్బి వాళ్ళా అన్నారు. సార్ ఎస్సీ గారండి ఆర్ఎండ్బి వాళ్ళు అంటే వాళ్ళు. సార్ ఆర్ఎండ్బి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? నర్సీపట్నం వెళ్తున్నామండి. ఓకే అది చెప్పగలనే మమ్మల్ని విడిచిపెట్టారు. రాదు విడిచిపెట్టలేదు. కారులో వచ్చాము నలుగురి. మామూలు డ్రెస్సులు వేసుకొస్తే ఆపేస్తున్నారు. మామూలు డ్రెస్ కాదు, మామూలుగా ఏ వేసుకొచ్చిన సార్ అక్కడ తాళపాలుగా కూర్చోబెడుతున్నారు కదా. తెల్ల సొక్కా కాదు, ఏ సొక్క వేసుకుంటారు అని లేదు వాళ్ళు. ఏ సొక్క కాదు. ఎందుకని ఆపేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అది కూడా చూడలేక పైనుండి వాళ్ళు కప్పుడు పంపుతారు. పాపం వీళ్ళు మాత్రం ఏం చేయాలి? ఒత్తిడి కూటమి ప్రభుత్వం వాళ్ళు పంపించారు న్యూస్. పోలీసులు ఏం చేయగలరు? పాపం జీతం తీసుకుంటారు, ఏదో చేయాలి కదా. పాపం వాళ్ళు కూడా బాధలు పడి ఎండల్లో ఉండి అది చేసి ఇది చేసి ఉసూరు మన పాపం వాళ్ళు బాధపడి జగన్ మీటింగ్ జనాలు రావట్లేదు అంటారండి. వాళ్ళు కళ్ళు కనపడిపోవచ్చు పాపం. వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళి కళ్ళ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోమనండి. అది బాగుంటారు. అప్పుడే కళ్ళు కనిపించుకోవచ్చు. పాపం మనం అంత గ్రాఫిక్స్ జనాలు పోగేస్తున్నారు ఇవన్నీ అంటారండి. సార్ ఇప్పుడు అది కాదు. పాపం వాళ్ళు ఏదో చెప్తున్నారు. వాళ్ళు చెప్పడం కదా. ఇప్పుడు వచ్చి అనమానండి. ఇప్పుడు అయ్యని పోతు అన్నారు ఇక్కడ ఏం కట్టారని వచ్చి చూపిస్తారు కదా. వాళ్ళకు చాలా చెప్తున్నారండి. ఓకే జై జగన్. ఎవరికి చేస్తే గవర్నమెంట్ నడిపించలేదా? గవర్నమెంట్ ఎందుకు మరి డబ్బులే ఎందుకు ఉండవు? మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చినాయి. మరి జగన్మోహన్ రెడ్డి సచివాలయాలు కట్టాడు, మరి మామూలు ఈ మెడికల్ కాలేజ్ కట్టాడు. మరి ఆ డబ్బులన్నీ గవర్నమెంట్ కదా, ఎక్కడికి కాదు కదా. మరి ఇది అలాగే ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ తెలియకుండా? జగన్ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, ప్రైవేటీకరణ జరగట్లేదు అని అంటారేంటి చంద్రబాబు గారు? లేదు వాళ్ళే ఎన్నో ఈ భూములన్నీ రీసర్వే చేయించి మొత్తం చేయిస్తామంటే ఆ జగన్మోహన్ రెడ్డి పట్టుకెళ్ళిపోతున్నాడు, లేకపోతే ఎవరికి అమ్మేస్తున్నాడు అని పెట్టారు. అదేం కాదు. మొత్తం అంతా క్లియర్ చేద్దామని, వ్యవస్థను మారుద్దామని ఆయన రంగంలో దిగాడు. మరి అంటే ఆ వ్యక్తిని మనం ఏదో మాటలని ఆపాదన చేసుకుంటే మనకి బాగుంది కదా. ఒక రాజశేఖర రెడ్డి ఉండేవాడు, ఆయన బాటలో నడుస్తున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఏమంటే, అమ్మఒడి అంటే ఇలాంటివన్నీ ఎన్నో ఉపాధి కల్పించి విష ప్రచారం జరుగుతుంది. మరి లేకపోతే ఇప్పుడు వస్తూ ఉంటే మనం మంచి చెడ్డ చేయడానికి చూడడానికి వస్తూ ఉంటే మరి జనాలు ఆపేయడం, ఇబ్బంది పెట్టడం ఇవన్నీ ఇది కదా. ఇప్పుడు అలా దానివల్ల లాభం ఏంటి? రోడ్డు మీద గుంటలు తవ్వేస్తున్నారు. రోడ్డు కాడికి ఎక్కడ ట్రాఫిక్ మొత్తం చేస్తున్నారు. మీరు రావద్దు, వెళ్ళొద్దు. రోడ్డు మీద వేరే ఎక్కడికో పనులు, ఓ మీటింగ్ కాకపోయినా ఎక్కడికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని కూడా అడ్డేస్తున్నారు. మరి అడ్డెత్తే ఇంకెందుకు? ఇప్పుడు రూట్ అడ్డెత్తే ఎందుకు? ఇప్పుడు ఏదో చెబుతుంది. ఆయన ఒక బాధ్యత ఉన్న మనిషి కదా, ఆయన వేరే ఎక్కడి నుంచి రాదు కదా.